అయితే అవి కనబడకుండా వాటి నీడలు పడతాయో, ఇది చాలా పీడిస్తుంది మనిషిని. అందుకని మీరు చూడండి మానసిక రోగులకి అమావాస్య, పౌర్ణాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. యెస్. మరి యెస్. సైన్స్ దీన్ని ఎలా నిర్ధారణ చేస్తుంది? హ్మ్. మనం జ్యోతిష శాస్త్రము అంటే లైట్‌కి సంబంధించిందే. లైట్‌కి ఎన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో రిఫ్లెక్షను, రిఫ్రాక్షను, డైఫ్రాక్షను, స్కాటరింగు ఇలా అనేక రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి లైట్‌కి. రిఫ్లెక్ట్ అయిన లైట్ ఒకలా కనబడుతుంది. ఓకే. స్కాటర్ అయిన లైట్ ఒకలా కనబడుతుంది. అవును. డైఫ్రాక్షన్ అంటే కొంత పార్ట్ లోపలికెళ్తుంది. సముద్రం అవును. లోపల డైఫ్రాక్ట్ అవుతాయి రేసు. అవును. తర్వాతేమో ఇంకా రకరకాలైనటువంటి కాంతి దృగ్గోచరం అవుతుంది. మీరు ఖాళీగా కూర్చొని సూర్యుడికి ఎదురుగుండా నీళ్ళు ఇలాగా పట్టండి రెయిన్‌బో ఏర్పడుతుంది. హ్మ్. మరి ఇవన్నీ లైట్‌కి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ కదా! అదే లైటు సూర్యుడి నుండే వస్తుంది. ఆయన దగ్గర నుండే రావాలి ఏమొచ్చినా. ఏదొచ్చినా. గ్రహాలు అవును. గమనిస్తూ ఉంటాయి ఆ లైట్‌ని. అవును. వాళ్ళ యొక్క గతి చేత సూర్యుని యొక్క శక్తిని తీసుకొని అవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. గ్రహ ప్రభావం అంటే కరెక్ట్. ఏం లేదు. అంతే. పలానా ప్రాంతం నుండి రిఫ్లెక్ట్ అయిన లైటు నిన్నింతలా పీడిస్తుంది. హ్మ్. ఇంకా సైంటిఫిక్‌గా చెప్పుకోవాలంటే ఏ బ్లాక్ బాడీ ఎమిట్స్ అండ్ అబ్జార్బ్స్ సేమ్ టైప్ ఆఫ్ రేడియేషన్. ఓకే. నల్లటి వస్త్రము హ్మ్. సూర్యశక్తిని అంతేలా తీసుకుంటుంది, అలాగే రిఫ్లెక్ట్ చేస్తుంది. అవును. మరి అందుకనే కదా ఎండాకాలంలో నల్లబట్టలు ఏసుకోకూడదురా బాబు అని అవును. చెప్తాం. అవును. అందులో అందులో ఉన్న సైన్స్ మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అవును. అలా ఏంటి అంటే కాంతి వలయాలు ఇప్పుడు మీకు కరోనా టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యుడి చుట్టూ పరివేషాలనే వచ్చాయి. హ్మ్. రింగులా వచ్చాయి. అవును. పురాణాల్లో మీరు చదివారనుకోండి పలానా రాక్షసుడు పుడుతున్నాడు, పలానా రాక్షస ప్రభావం ఎక్కువగా ఉంది అని తెలియజేయడానికి ఈ మాటలు వాడేవారు. గాలులు ప్రచండంగా వీస్తున్నాయి, నక్కలు ఊళ్ళ కొడుతున్నాయి, అవును. అవును. సూర్యుడి అవును. చుట్టూ పరివేషాలు ఏర్పడుతున్నాయి కరెక్ట్. అన్న అవును. మాట చెప్పేవారు. అవును. మరది కరోనా టైంలో వచ్చిందా రాలేదా? ఓకే. అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇలా పరివేషాలు రాకూడదు. అంటే దాని చుట్టూ రింగ్ కింద రాకూడదు. అది హ్మ్. ప్రమాదానికి సంకేతం. హ్మ్. ప్రకృతితోటి మమేకమైనటువంటి జీవన విధానం మనకు ఒక రకమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ గ్రహణాల వల్ల ఏంటి? ఆ లైట్ మన మీద పడదు. ఒక ఛాయ మన మీద పడుతుంది. ఆ ఓకే. ఛాయ పడినప్పుడు ఆ లైట్ సరిగ్గా ఇదే ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి పొట్టలో ఉన్నటువంటి బేబీకి ఎక్కువ స్కానింగ్‌లు తీయించామనుకోండి ఏమవుతుంది? చాలా ప్రమాదం. ప్రమాదం. అవును. స్కానింగ్ అంటే ఏంటక్కడ? లైటే కదా! లైటే. కరెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. అవును. అంత అల్ట్రాసోనిక్ అంత స్కానింగ్‌లవి పనికిరావు. టిఫా స్కాన్ ఒకసారి తీస్తారు. తప్పితే ఇంకెక్కువ సార్లు స్కానింగ్‌లు తీస్తే ఎఫెక్ట్ అవుతుందా? అవ్వదా? చాలా. చాలా. తీక్షణమైనటువంటి కిరణాలు పొట్ట లోపలికి వెళ్ళి ఆ గర్భస్థ శిశువుని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతాయో గ్రహణ సమయం